వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకి విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి, బీజేపీ గవర్నర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పేరున ఇతర పెద్దలందరికీ, వేదికనున్న కూటమి నాయకులకి, అలాగే ఈరోజు నా గెలుపుకి మేము ఉంటామని మరి ఒక పిలుపుతో మీరందరూ ఇక్కడ సమావేశమైన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు సుమారుగా 34 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా 2-3 మీటింగ్లు పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్ సన్నాహాల గురించి, సభ్యత్వ నమోదు, ఓటర్ల నమోదు గురించి, అలాగే ఎలా చేయాలి అనేది కూటమి నాయకులతో పెట్టుకున్నాం. కానీ ఈరోజు 8,000 మందితో మరి గ్రాడ్యుయేట్స్తో మీ అందరితోని సమావేశం ఏర్పాటు చేయడం అనేది మరి చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి సోదరులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న సోదరులారా, ఇది పార్టీ ఖచ్చితంగా జరిగే సభ, విజ్ఞానవంతులతో జరిగే సభ. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేరే చేసుకునే అవకాశం మేధావుల సభ. అలాగే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే గారు ఏం చేశారు, జ్యోతుల నెహ్రూ గారు ఏం చేశారో పేరే చేసుకునే అవకాశం చేసుకునే అవకాశం విద్యార్థుల సభ. కాబట్టి మీరు అందరూ విద్యార్థులు ఆలోచించి ఎవరైతే మనకు అభివృద్ధిలో మన నియోజకవర్గం ఆలోచించి ఆ విధంగా పేదవాళ్ళు రాజశేఖర్ గారికి ఈ అమూల్యమైన ఓటు వేసి అక్కడ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే బీజేపీ జగన్మోహన్ మాట్లాడవలసిందిగా నాకు పదవద్దు, కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మన మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 7 నెలల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడులు